దేవుడు ఏమి ఇయ్యడు. He will not give you anything. దేవునికి ఇచ్చేది ఒకటే, He will give you only one thing. ఆయన వాక్కు. Not man. కానీ ఎందుకు జరగట్లేదు? But why is it not happening? ఆత్మీయంగా దిగజారిపోయారు కాబట్టి. Because you fell spiritually. ఎవరైతే ఆత్మీయంగా దిగజారిపోతాడో The ones who fall in వాడు spiritually. ఆఖరిగా అన్ని విషయాల్లో దిగజారిపోతాడు. Can మీ fearless. గురించి అక్కడ దేవుడు నిలబెట్టాడు దైవజనుని. Because of you, God మీ made the man of God వాక్యాన్ని stand. నిలబెట్టాడు కదా. He made the word మీ stand. పిల్లలను లేపడానికి నిలబెట్టాడు కదా. నాట్ జస్ట్ ఒబే, కేవలం లోబడడం మాత్రమే కాదు, ఫుల్లీ ఒబే, పూర్తిగా లోబడాలి. ఇది షరతు. ముఖము చూసి దేవుడు పట్టుకుంటున్నాడు హంతకుడిని. In your conscience. దేవుడు నీ మనస్సాక్షిలో ఉంటాడు. Hallelujah. దేవుడే కాదు, Not just God. దయ్యము కూడా అక్కడే ఉంటుంది. నీ మనస్సాక్షి ఎలా ఉంటుందో How your conscience will be. నీ ముఖము కూడా అలా ఉంటుంది. మై కాన్షియన్స్ ఇస్ క్లియర్ బిఫోర్ గాడ్ అండ్ మ్యాన్ అంటాడు పౌలు. అంత ధైర్యంగా మాట్లాడేవాడు ఎవరు తెలుసా? You know who is the man who ఎవరైతే speaks మనస్సాక్షిలో boldly? క్రీస్తు కూర్చొని ఉంటాడో. హల్లెలూయా. Hallelujah. ఆనందం ఉన్నమాలేమా? Are we all joyful tonight? హల్లెలూయా. Hallelujah. Put our hands together for the father of the house. మన గృహం యొక్క తండ్రి గారికి గడియ చప్పట్లు కొడదామా? సంకటి గారు. ఆర్చ్బిషప్ డాక్టర్ సురేష్ సంకటి గారు. పాస్టర్ జెర్మయా గారు. హల్లెలూయా. పాస్టర్ జెర్మయా గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ హల్లెలూయా. 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 Isn't our God great? మన దేవుడు గొప్పవాడు కాదా? Isn't our God wonderful? మన దేవుడు అద్భుతమైన వాడు కాదా? హల్లెలూయా. 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 Isn't he good? ఆయన మంచివాడు కాదా? As the father said, tonight share the word. తండ్రి చెప్పారు ఈ రాత్రి వాక్యం పంచుకోమని. I started to listen to the Holy Spirit. పరిశుద్ధాత్మ మాటలు నేను వింటున్నాను. Because everything that is spoken here is not words of men. ఎందుకంటే ఇక్కడ మాట్లాడిన ప్రతి మాట మనుషుల మాటలు కాదు. Hallelujah. Hallelujah. How many of us understand that? ఎంతమందికి ఇది అర్థమవుతుంది? Amen. Hallelujah. Hallelujah. It is the word of God. ఇది దేవుని It is the వాక్యం. voice of God. ఇది దేవుని స్వరము. This altar has a mandate. ఈ బలిపీఠానికి ఒక Christ mandate and ఉంది. Christ alone. Hallelujah. There is compulsory in this altar. ఇది ఖచ్చితంగా ఈ బలిపీఠంలో Hallelujah. ఉంది. There is a mandate for this altar. ఈ బలిపీఠం ఖచ్చితంగా ఇది చేస్తుంది. Hallelujah. Hallelujah. There is only one mandate for this altar. ఈ బలిపీఠానికి ఒకటే ఒక ఖచ్చితత్వం ఉంది. ఏందది? What is that? Hallelujah. Hallelujah. క్రీస్తు. Christ. క్రీస్తు. Christ. క్రీస్తు. Christ. ఎన్ని బోధలు జరిగినా, No matter how many ఎన్ని teachings మాటలు we teach, జరిగినా, no matter how much we speak, ఎంతమంది ప్రేమించినా ద్వేషించుకున్నా, no matter how many love or మా hate, ఆరాధన అయినా, even our అరుపులైనా, praise, ఏడుపులైనా, our screams, our cries, నవ్వులైనా, హల్లెలూయా, ఆటలైనా, our laughs and our హల్లెలూయా, games, నాట్యమైనా, our dance, వాక్యమైనా, our word, హల్లెలూయా, hallelujah. ముగ్గురు పాస్టర్లు ఎవరైనా, the three pastors, మన whoever they సంఘ are, కాపర్లు ఎంతమంది అయినా, our church shepherds, మన how many they సంఘంలో are, ఎంతమంది ఉన్నా, how many are, చిన్న పిల్లలైనా పెద్దలైనా, doesn't matter if they're young or పురుషులైనా elder, స్త్రీలైనా, doesn't matter if they're women or ఒక్కటే, men, only one, ఒక్కటే ఖచ్చితంగా జరగాలి. only one should అది happen. క్రీస్తు. That is Christ. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఒకటే కారణము. Only one అది reason. క్రీస్తు. That is Christ. హల్లెలూయా. Hallelujah. ఇది చాలా ఖచ్చితంగా చెప్పాలమ్మా. హల్లెలూయా. You should tell this for sure. Hallelujah. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అందుకే ఎన్ని తుఫానులు వచ్చినా, That's why no matter how many storms are coming, కదలకుండా నిలబడిన సంఘము మనది. our church is a church which ఎన్ని stood without అవమానాలు shaking. వచ్చినా, Doesn't matter what the insults కదలకుండా are. మాట్లాడే, దృఢముగా మాట్లాడే దైవజనులు మన దైవజనులు. హల్లెలూయా. shepherd. కదలని సియోను కొండ వలె నిలబడ్డది మన సంఘము. Our church stood like unshakable Mount Sinai. హల్లెలూయా. Hallelujah. క్రీస్తు కాకుండా ఏదైనా అది శాపగ్రస్తము. Everything else besides Christ is cursed. Hallelujah. Hallelujah. అర్థమవుతుందమ్మా? Are you understand? Are you able to understand? అర్థమవుతుందండి? Hallelujah. Hallelujah. Anything below Christ is cursed. క్రీస్తుకు కింద ఏమున్నా గానీ Anything అది below cursed. Christ is cursed. క్రీస్తు కింద ఏమున్నా గానీ అది శపితము. చెప్పండి, anything below Christ is cursed. క్రీస్తు కింద ఏమున్నా అది శపితము. Hallelujah. Hallelujah. బైబిల్ అంటేనే క్రీస్తు. Bible means Christ. Hallelujah. Hallelujah. సువార్త అంటే క్రీస్తు. Gospel means Christ. అభిషేకం అంటే క్రీస్తు. Anointing means Christ. Hallelujah. Hallelujah. ఆదియు అంతము క్రీస్తై ఉన్నాడు. Beginning and the end is Christ. Hallelujah. 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 అంటే ప్రతి క్రైస్తవుడికున్న గురి ఏంది? What is the goal of every Christian? ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా మారాల్సింది ఎలా? How should every Christian క్రీస్తు వలె నేను మారాలి. I should become like Christ. అమ్మా, ఇక్కడికి నేను ఆపేస్తే సరిపోతుంది తెలుసా? It is enough if I stop here. Do you know ఎవరైనా that? కానివ్వండి, భారతదేశంలో కానివ్వండి, అమెరికాలో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, Doesn't matter whoever they are, wherever it is, in నిన్ను America or దేవుడు క్రీస్తు వలె everywhere. చేశాడు. God made you like Christ. పాపములు పడి నీ గుర్తింపు అంటే క్రీస్తును నువ్వు కోల్పోయావు.
you fell into the sin and lost your identity, that is యేసయ్య Christ. వచ్చి యేసు క్రీస్తుగా అయ్యాడు. Jesus came and became Jesus Christ. హల్లెలూయా. ఆ Hallelujah. క్రీస్తు అనే ఆత్మను మనకిచ్చాడు. And he gave that spirit called అందుకే Christ. పౌలు లాంటి వాళ్ళు ఏమంటారు, ఇక మీదట బ్రతికేది నేను కాదు, నాలో క్రీస్తే. That's why people like Paul are saying it is అంటే no more I who live, but Christ in ఏమర్థమైంది? me. What did you నీ understand? జీవితానికి నా జీవితానికి గురైంది. What is the goal to your life and my life? చెప్పాలమ్మా, You should tell. చెప్పాలి, గట్టిగా చెప్పాలి. Tell loudly. చెప్పాలమ్మా, సిగ్గుపడొద్దు దేవుని నామంతో. Do not be ashamed of మీరు the name of the సిగ్గుపడతా ఆయన Lord. సిగ్గుపడతాడు. If you are ashamed, he will be చెప్పాలా ashamed. దూరంగా. Say నీ loudly. జీవితానికి గురైంది. What is the goal for your life? హల్లెలూయా. Hallelujah. నీ జీవితానికి అర్థమైంది. What is the meaning for your నువ్వు life? ఎందుకు మనిషిలాగా బ్రతుకుతున్నావు? Why are you living like a ఎందుకు human? మనిషిలాగా పుట్టావు? Why are you born like a human? ఎందుకమ్మా? Why? నీ ఆఖరి గురి ఏంది? What is your ultimate goal? నేను క్రీస్తు వలె మారాలి. I should become like నేను Christ. క్రీస్తు వలె మారాలి. I should become like నేను Christ. క్రీస్తు వలె నడవాలి. I should walk like నేను Christ. క్రీస్తు వలె మాట్లాడాలి. I should talk like నా Christ. తలంపు క్రీస్తు తలంపులై ఉండాలి. My thoughts should be Christ thoughts. అయ్యో, ఇది ఎంత గట్టిగా చెప్పాలి కూడా అరుపులే అమ్మా మీరు. You should అయ్యో clap your దేవా. hands and scream for this. మీరు ఎట్లా అంటే పాస్టర్ షిమ్మిలాకు ఉండాలి, పాస్టర్ షిమ్మిలాకు ఎవరు ఉంటారు? ఏం అవసరమే లేదు. హల్లెలూయా. You don't. It doesn't need to be like హల్లెలూయా. Pastor Shimmy. Hallelujah. షిమ్మిలాగా ఉండకండి, షిమ్మి ఒక్కడే. Don't be like Shimmy. Shimmy is one. హల్లెలూయా. Hallelujah. క్రీస్తు వలె మారాలి. Become like Christ. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అది అర్థం చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు తలగొట్టుకొని, కాలు కొట్టుకొని, కడుపు కొట్టుకొని ఎన్ని చెప్తున్నాడు. To make you understand that the Holy Spirit Hallelujah. God is telling you many things. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. కానీ అర్థం చేసుకుందాం. Let us understand. అపాయకరమైన రోజుల్లో ఉన్నామమ్మా. We are living in dangerous days. భయంకరమైన రోజుల్లో ఉన్నాం. Dangerous days. చెప్తే అర్థం కాని రోజుల్లో ఉన్నాం. We are living in days where we tell and సైతాను people don't ఏ understand. విధముగా మొదలయ్యాడో అసలు చెప్పలేము. We cannot describe how the devil has started his అందుకే work. పరిశుద్ధాత్మ ఇంకా హల్లెలూయా బాధపడుతున్నాడు. That's why Holy Spirit is even more grieving. సైతాను ఇంత సిద్ధపరచుకుంటే While the devil is preparing so much, సంఘం ఎలా ఉన్నది? how is the church? చూడండి సంఘ అవస్థ మీరు ఇప్పుడే చూడండి. Look at the condition of the church right now. మొదటిగా వచ్చిన ప్రతి ఒక్క వారి కోసం చప్పట్లు కొడతాం. Let us హల్లెలూయా. all put our hands together for everyone who has హల్లెలూయా. come today. నిద్రనే దేవుడు అయిపోయాడు చాలా మందికి. To many people, వాళ్ళ God, sleep కడుపే is their God. దేవుడు. Their హల్లెలూయా. belly is their God. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. సాక్షాత్తు యేసయ్యనే Jesus himself, తన శరీరాన్ని నల్లగొట్టుకున్నాడు. he broke his body. మనమేమో యేసయ్య శిష్యులు అంటాం కానీ శరీరం మాత్రం We నల్లగొట్టుకో. call ourselves as Jesus disciples, but will not break our body. అవునా కాదా? Yes or no? అంత భయంకరమైన రోజులు వచ్చేసాం. That's how dangerous times అంత we are living in. భయంకరమైన రోజులు వచ్చేసాం. That's how we have come into. యేసే ప్రతి ఒక్కరు బైబిల్ ఏమంటున్నారు? శరీరాన్ని నల్లగొట్టాలి. Not just Jesus, everyone in the Bible పౌలు are saying, శరీరాన్ని break your ప్రతి రోజు body. నల్లగొడుతున్నాడు. Paul is breaking his body every day. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం. Deuteronomy chapter త్వరగా ఫాస్ట్ 28. వెళ్దాం. హల్లెలూయా. నీవు నీ దేవుడైన యెహోవా మాట ఆ. శ్రద్ధగా విని ఆ. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోదురు. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొనిన ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. భూ ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. మరియు యెహోవా నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచెదవు కానీ అప్పు చెయ్యవు. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నింటిలో దేని విషయంలోనూ కుడికి గాని ఎడమకు గాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొన వలెనని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను
విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. ఆమేన్. హల్లెలూయా. అమ్మ వాక్యం చదివాం, దేవుని వాక్యం ఇది. This is హల్లెలూయా. the word of God. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. కొన్నిసార్లు అలా చదువుకుంటూ వెళ్ళిపోతే నాకు అభిషేకం అనిపించదు. హల్లెలూయా. Hallelujah. అది ఆచారంగా ఓం అమ్మమ్మ ఓం అట్లా చదువుతారు కదా క్రైస్తవులు కొంతమంది. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. ఏమంటున్నాడు దేవుడు? హల్లెలూయా. What God is saying here. ఏమంటున్నాడు? హల్లెలూయా. What is he saying నిన్ను here? పట్టణము యందు నేను దీవించబోతున్నాను. I'm going to bless you in the city. Hallelujah. I will Hallelujah. bless you in the city. పట్టణంలో నిన్ను I will దీవిస్తాను. bless you in the country. ఈ దేశంలో నిన్ను దీవిస్తాను. మీరు ఎవరు ఆమేన్ అనలే కాబట్టి మీకు దేవుడు అస్సలు దీవించాడు. Nobody said amen, so God will not bless you. ఎట్లుండాలమ్మా సంఘం అంటే? How హల్లెలూయా. should be the church? హల్లెలూయా. Hallelujah. The violent take it by force. బలవంతులు బలముతో పట్టుకుంటారు. హల్లెలూయా. దేవుడు నీకు ఇవ్వగలిగింది ఒక్కటే తెలుసా? God can only give you one thing. దేవుడు Do you నీకు know that? బంగారం ఇయ్యడు. God will not give you దేవుడు gold. నీకు హల్లెలూయా ఐశ్వర్యాలు ఇవ్వడు. He will not give you riches. దేవుడు ఏమి ఇయ్యడు. He will not give you anything. దేవుడు నీకు ఇచ్చేది ఒకటే, He will give you only one ఆయన thing. వాక్కు. His word. ఆ వాక్యమే ప్రతి ఒక్కరికి ఇస్తుంది తెలుసా? That word will give you everything. వాక్యం లేకపోతే ఏమి లేదు. There is nothing ఆది without యందు word. వాక్యం ఉండెను. In the beginning there was word. హల్లెలూయా. Hallelujah. అరే గట్టి చెప్పండి భయ్యా. Say loudly. బండరాళ్ళ కూసుంటారు. Shikala. వాక్యం అంటే ఎట్లుండాలి? హల్లెలూయా. How should ఆయన వెలుగు కలుగును కాకంటే వెలుగు కూడా లేచింది కానీ మన క్రైస్తవులు మారలేరు. when he said let there be light, the light rose up, but the Christians will not rise up. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. మనం మారాలమ్మా. We should change. నేను ఆడికి వస్తున్నా ఆగుర్రి. coming హల్లెలూయా. there. హల్లెలూయా. Hallelujah. నిజం చెప్తున్నాను, దేవుని వాక్యం మనం ఆడుకోలేం దేవుని I'm వాక్యముతో. telling you the truth. We cannot play with the word of హల్లెలూయా. God. Hallelujah. వాక్యము నేను ఏమంటారు ఎక్సైట్, వాక్యం నేను లేచి దుంకి అరిచేటట్టు చేయకపోతే నువ్వు అసలు క్రైస్తవుడే కాదు. If the word doesn't excite you, make you jump and dance, హల్లెలూయా. you're not a Christian at all. హల్లెలూయా. Hallelujah. దేవుని వాక్యం తప్ప ఇంకేముంది మన దగ్గర? What do we have except the word of హల్లెలూయా. God? Hallelujah. మనుషుడు రొట్టె వల్లనే కాదు గాని Man shall not live ఆయన by bread నోటి alone, నుండి వచ్చే ప్రతి మాట but by every word that Fire of the proceeds Holy out of the Spirit. mouth of God. Hallelujah. Hallelujah. అదే నన్ను జీవింపజేస్తున్నది. Only that is making ఆయన me వాక్యమే live. నన్ను జీవింపజేస్తున్నది. His word is making me live. వాక్యము చదవండి. Read the word. బైబిల్లో చదవండి. Read your Bible. దైవజనులు ఎలా ఉన్నారు? How are the men of 40 God? రోజులు 60 రోజులు తిండి లేదు, No food for 40 days, 60 మళ్ళీ ఎలా days. బ్రతుకుతున్నారు? How are they living? దేవుని వాక్కు ద్వారా, By the word of దేవుని God. వాక్యము ద్వారా, By the word of దేవుని God. వాక్యము ద్వారా, By the word of God. దేవుని వాక్యము ద్వారా. By the word of God. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఇస్సాకు ఏమి ఇచ్చాడమ్మా యాకోబుకు? What did Isaac give to Jacob? ఆస్తి రాసి ఇచ్చాడా? Did he write his possession బిల్డింగ్లు again? రాసి ఇచ్చాడా? Did he give buildings? చర్చులు రాసి Did ఇచ్చాడా? he give churches? ఏమిచ్చాడు? What did he give? వాక్కు. Word. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Be blessed my son. ఆశీర్వదించబడు నా కుమారుడా. హల్లెలూయా. Hallelujah. బాధకరం ఈ రోజుల సంఘాలకి తెలియదు ఇది. It is very sorrowful that today church doesn't పాస్టర్ know. అయ్యా, నాకు జాబ్ వచ్చేటట్టు ప్రే చేయి. Pastor, I pray that I get a నేను job. పెళ్ళేటట్టు ప్రే చేయి. Pray that I should get married. సిగ్గుకరము. Shameful. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఎలా ఉండాలి తెలుసా నిజమైన క్రైస్తవ సమాజము? A real Christian community, how you should be, you know. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. నీవు నన్ను దీవించినంత వరకు, Till the time you bless me. హల్లెలూయా, Hallelujah. I will not leave you. నేను నిన్ను విడిచిపెట్టను. అది 1 సంవత్సరమా 10 సంవత్సరాల నా జీవిత కాలం అంతనా? It could be 1 year or 10 years or it could be my entire నీ life. దీవెన ఉంటే నాకు చాలు. It is enough for me to have your blessing. ఇది తెలియదు మర్మాల సంఘాలకు. The church doesn't know these mysteries. హల్లెలూయా. Hallelujah. వ్యాపారాలు. Business and హల్లెలూయా. business. అందుకే మన జీవితంలో దేవుని మహిమ కనబడట్లేదు. That's why the glory of God is not seen in our హల్లెలూయా. lives. Hallelujah. చదువుతున్నాం వాక్యం గాని జీవితంలో కనబడుతుందా? We are reading the word of God, but is it seen in our చెప్పండమ్మా. lives? Tell me. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. గడిచిన 2 రోజుల క్రితం ఒక కోటీశ్వరుడు వచ్చాడు మా ఇంటికి. ఎవరింటికి పోడు, He doesn't go to anybody's మా house. కోసం వచ్చాడు ఇక్కడ. He హల్లెలూయా. came to our house. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ముస్లిం అతను. He is a Muslim. హల్లెలూయా. Hallelujah. ఏమంటున్నాడు? What is he saying? ఏమంటున్నాడు? What is he saying? బాబా ఏం ఆనందము మీ ఇంట్లో. What a joy in your house. ఒక్కొక్కరు ముఖాలు చూస్తుంటే ఏం ఆనందము. Everybody faces are filled with joy. तुम लोग प्रार्थना करने वाले लोग है ना? మీరు ప్రార్థించే ప్రజలు కదా. హల్లెలూయా. అలా గుర్తించాలి. That's how they should recognize. ఆయననే అంటున్నాడు కొన్ని ముఖాలు ఏడ్పు ముఖాలు ఉంటాయి. He himself is telling us వాళ్ళ to ఇంట్లో face కాలు పెడితే sad. ఎప్పుడు వెళ్ళిపోవాలా అనిపిస్తది. When we get step in the house, we feel like going away. వీళ్ళొక్కలే కాదన్న,
Not just this one person. ఎంత మంది ఈ రోజు దాకా మా ఇంటికి వచ్చారో ప్రతి ఒక్కడు అదే మాట చెప్పారు. Everyone who came to our house till now says the same testimony. హల్లెలూయా. Hallelujah. మన ఆంధ్ర సైడ్ ఉంటారు ఇంకో కోటీశ్వరుడు. హల్లెలూయా. Andhra side there is another millionaire. ఇంటికి వెళ్ళను సార్ నేను. I don't go to anybody's house. ఇంటికి వస్తే రోజంతా ఎట్లా వెళ్ళిపోతారో అర్థమే కాదు. But when I come to your house I don't know how the day ends. అన్యులు The Gentiles and the Gentiles. Hallelujah. మీరు హల్లెలూయా చెప్పకపోతే ఏం చెప్తారు? ఏమో హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు. God is saying. పాస్టర్ షిమి అనట్లేదు. Pastor Shimi is not saying. ప్రవక్త అనట్లేదు. Not any prophet is saying. దేవుడు అంటున్నాడు. God is saying. ఇదిగో నిన్ను ఎలా దీవిస్తాను తెలుసా? You know how I will bless you. You know how I will bless you? నేను నిన్ను ఎలా దీవిస్తానో తెలుసా? You will be blessed in the city. నీ పట్టణంలో నువ్వు దీవించబడతావు. మనుషుడు కాదు. Not man. హల్లెలూయా. Hallelujah. నా కోసం పట్టణం హైదరాబాద్. For me the city is Hyderabad. అంటే నేను హైదరాబాద్ లో దీవించబడాలి అంతే. That means I have to be blessed in Hyderabad. That's it. నా కోసం కాదు. Not for me. దేవుని వాక్యం నెరవేర్చబడాలి కదా. The word of God should be fulfilled, right? Hallelujah. నేను దీవించబడాలి. I should be blessed. ఎక్కడ? పట్టణంలో. Where? In the city. Hallelujah. Then in the country. తర్వాత దేశంలో. ఇది బేసిక్ సండే స్కూల్. This is base ఇది ప్రాథమిక సండే స్కూల్. Do you believe in Jesus? యేసుని మీరు నమ్ముతారా? Do you believe in Jesus? యేసులో విశ్వాసం ఉందా? చెప్పండి ఉందా లేదా? Tell me. ఎంత పావు కిలోనా అర్ధ కిలో ఎంత? How much? చెప్పండి. Tell me. హల్లెలూయా. Hallelujah. అంటే ఈ వాక్యం మనకు ఉందా కాదా? That means do we have this word or not? But why is our life is not manifesting it? మరి ఎందుకు మన జీవితం దీన్ని చూపించట్లేదు? హల్లెలూయా. హల్లెలూయా. జీవిత కాలం అంతా బైబిల్ చదవడము ఏడవడము పక్కకు పెట్టి మన జీవితాలు మారవా? Throughout our life we just read Bible and cry. నేను ఎవరు చెప్పట్లేదు. నేను ఎల్లప్పుడు నాతో నేను మాట్లాడుకున్న మాటలు ఇవే. I'm not telling to anyone but I always speak these words to myself. హల్లెలూయా. Hallelujah. మనము బలము నుండి అధిక బలంకి వెళ్ళాలి కదా క్రైస్తవులము. Christians should go from మళ్ళీ ఎందుకు బలహీనత వస్తుంది మీలో? Then why is there weakness in you? Why? ఎందుకు? హల్లెలూయా. Hallelujah. మనము సంఘము పెరుగుకుంటూ పోవాలి కదా. Our church should increase. మళ్ళీ ఎందుకు దిగజారిపోతున్నాము తగ్గిపోతున్నాము? Then why are we becoming less? చెప్పండి అమ్మా. Tell me. హల్లెలూయా. Hallelujah. మీరు మీ గృహాలు కట్టబడాలి కదా. Your family should be built, right? అవునా కాదా? Yes or no? మీరు ఐశ్వర్యంలో పైకి వెళ్ళాలి కదా. You should go up మీ in the శరీర riches. బలములో పైకి వెళ్ళాలి కదా. You should go మీ up in your ఆత్మీయ physical జీవితంలో strength. మీరు పైకి వెళ్ళాలి కదా. You should go higher in your ఇగో spiritual ఇక్కడే life. వచ్చింది ప్రమాదము. Here is the danger. హల్లెలూయా. Hallelujah. ఆత్మీయ జీవితము, Your spiritual life, మానసిక జీవితము, your emotional భౌతిక జీవితము, life and your physical తర్వాత life, మెటీరియలిస్టిక్ అంటే ఆర్థికమైన జీవితము. your హల్లెలూయా. financial life. హల్లెలూయా. Hallelujah. మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి డబ్బే. But what we want, everything money. పుట్టినప్పుడు చచ్చేదాకా డబ్బే దేవుడు. From the time you're born till the time you're స్కూల్ dying, ఎందుకు పోవాలా? money is మంచిగా your God. చదువుకోవాలా, మంచిగా డబ్బు రావాలా. You should go to school, study ఉన్నత nicely and చదువు get ఎందుకు good చదువుకోవాలి? money. మంచిగా చదువుకోవాలా, డబ్బు రావాలా. Study higher studies, get good job ఉన్నత and చదువు money. జరుగుతుంటే మంచి పెళ్లి అయితే అక్కడ కూడా ఎక్కువ డబ్బులు వస్తాయి. If you study well, then you'll get good. మంచి goodly జాబులు married. చేసుకోవాలా, బిజినెస్ చేయాలా, డబ్బు రావాలా. You should do good job, do good business and చర్చ్ కి get టైం money. కి వెళ్ళురా, చర్చ్ కి టైం వెళ్తే దేవుడు దీవిస్తాడు, డబ్బు వస్తది. Go to church on time and God will bless you and then సేవ you'll get చేస్తే money. డబ్బు వస్తది. If you do ministry, you'll చర్చ్ get ఎందుకు money. కట్టాలా, డబ్బు వస్తది. Why you should build the church, you will get money. పాస్టర్ ఎందుకు ప్రేయర్ చేయాలా, డబ్బు కావాలా. Why the man of God should pray, money, you want money. అవునా కాదా? నేను తప్పు చెప్తున్నాను. Yes or no? Am I saying something హల్లెలూయా. wrong? Hallelujah. డబ్బే దేవుడైపోయాడు. Money is your God. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. కానీ దేవుడు అంటున్నాడు But God is saying, డబ్బు money, ఒక జబ్బులాగా ఇస్తాడంట. I will give you like a disease. అలాంటి జబ్బు కావాలా వద్దా? Do you want such disease? వద్దా? You don't want? కోవిడ్ పట్టుకున్నట్టు డబ్బు పట్టుకుంటే If how will it be if the money is gripping onto you like COVID? వద్దా కోవిడ్? Don't you want COVID? అయ్యో ఇది మీకు అర్థమైతలేంటుందా? హల్లెలూయా. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. లేదా మన పాస్టర్ చెప్పినట్టు కుక్క వలె వస్తది మీకు డబ్బు. మీ ఆ కుక్క కావాలా వద్దా? Like a pastor said, the money will come like a dog behind you. Don't you want this dog? హల్లెలూయా. Hallelujah. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, మనిషి కాదు. God is promising, not man. కానీ ఎందుకు జరగట్లేదు? But why is it not happening? ఆత్మీయంగా దిగజారిపోయారు కాబట్టి. Because you fell spiritually. ఎవరైతే ఆత్మీయంగా దిగజారిపోతాడో The ones who fall in వాడు spiritually, ఆఖరిగా అన్ని విషయాల్లో దిగజారిపోతాడు. in the end he will fall in everything. అర్థమవుతుందా? Are అర్థమవట్లేదు. you understanding or not? అర్థమవుతుందా? ఎంత మంది చెప్పండి మన సంఘాల్లో ఆర్థికంగా అవస్థలో ఉన్నారు? How many people will tell me that చెప్పండి. చాలా మంది ఉన్నారా? many people in our church are in financial problems, right? ఉన్నారా లేదా చెప్పండి అమ్మా. Yes or no? Tell ఎందుకు me. అబద్ధం? ఉన్నారా లేదా? ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళు ఉన్నారా లేదా సంఘంలో? Do we have people in church who are in financial చెప్పండి. problems? Yes. చెప్పండి. అవునా కాదా? ఒకళ్ళని ఇక్కడ ఉన్నారా? At least one person, are they here? అందుకే ఆ సమస్యలు.
That's why the problems. హల్లెలూయా. Hallelujah. ఆత్మీయంగా దిగజారిపోయారు కాబట్టి, Because they fell spiritually. దేవుని వాక్యాన్ని మతపరంగా చేసుకున్నారు కాబట్టి, Because they made the word of God religious. ప్రార్థనను మతపరంగా చేసుకున్నారు They కాబట్టి. made the prayer religious. నిజం చెప్తున్నాను మా, నేను ఎవరు కించపరచాలని కాదు. I'm telling you the truth, not to put anyone down. హల్లెలూయా. Hallelujah. అపాయకరమైన రోజుల్లో ఉన్నాం. We are living in కానీ dreadful days. దేవుడు ఏమంటున్నాడంటే, But God is నేను saying, వారిని దీవిస్తాను. I will bless them. ఎక్కడ? పట్టణములో, Where? In the city. దేశములో In the country. వాళ్ళు దీవించబడతారు. They'll be blessed. వారి గర్భఫలము దీవించబడుతున్నది. Their womb, వారి their children పంట will be blessed. దీవించబడుతున్నది. Their harvest will be blessed. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అమ్మా చెప్పండి హల్లెలూయా. Say loud hallelujah. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Their basket will be full. వారి తొట్టి నింపబడుతుంది. మీరు లోపల వచ్చినప్పుడు దీవించబడతారు. When you come in, you మీరు will be blessed. బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతారు. When you go out, you will be blessed. హల్లెలూయా. Hallelujah. అలాంటి దీవెన ఎంతమంది కావాలమ్మా? How many of you want such blessing? అది దేవుని వాగ్దానము. That is the promise of నీకు God. కావాలన్నా లేదన్నా దేవుడు ఇస్తాడు. Though you want it or not, నీవు God will give you. నమ్మకస్తుడు కాకపోయినా ఆయన నమ్మకము కలిగిన దేవుడు. You might not be faithful, but He is faithful. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. నీ శత్రులను Your enemies, ఓటమి కలిగజేస్తాడు ఆయననే. He will defeat your enemies. హల్లెలూయా. Hallelujah. They will come in one direction. వారు ఒక మార్గములో వచ్చి, They will flee from you in 7 directions. 7 మార్గంలో తిరిగి పారిపోతారు. Lord, we bless your barns. దేవుడు నీ తొట్టిని, And నీ and on everything you put your hand to. నువ్వు చేపెట్టిన ప్రతి దాన్ని కూడా ఆయన The ఆశీర్వదిస్తాడు. Lord your God will bless you in the land he is giving you. ఆయన నీకు ఇచ్చే దేశములో దేవుని The దీవిస్తాడు. Lord will establish you as a holy people. పరిశుద్ధమైన జనముగా నిన్ను స్థాపిస్తాడు. Hallelujah. 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 The people on the earth ఈ భూమిపైన ప్రజలు will see that you are called by the name of the Lord. దేవుని పేరు పెట్టబడి నువ్వు They will పిలువబడ్డ fear చూసి you. నిన్ను చూసి భయపడతారు. నువ్వు కాదు వాళ్ళని చూసి భయపడాల్సింది. You should not fear them. ఈ లోకము నిన్ను చూసి భయపడాలి. The world should be scared of you. భారతదేశం నిన్ను చూసి భయపడాలి. India should నీ be scared చుట్టుపక్కల of వాళ్ళు you. నిన్ను చూసి భయపడాలి. Your neighbor should be scared ఎట్లా of you. భయపడతారు? How will be they ఎట్లా scared? భయపడతారమ్మా? How will be they scared? ఆ వాక్యం చదవండి. Read the word. దేవుడు మిమ్మల్ని లీడర్స్ లాగా నిలబడతాడు. God will make you నిలబెడతాడు. stand like a leader. చెప్పండమ్మా హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఇప్పుడు అనుకుందాము, Now let us say, చరణ్ మన కుమారుడు, Charan is our ఆత్మీయ son. కుమారుడు, He is our spiritual son. క్రీస్తును కలిగిన వాడు. He has Christ in ఇదే him. ప్రాంతంలో In this place. శబ్దం రేపటికి ఎమ్మెల్యే అయ్యాడు. Tomorrow he became MLA. అది చిన్న పొజిషన్ అమ్మా, దాని కూడా ఇంత అంటారు. ఎమ్మెల్యే అయ్యాడమ్మా. He became MLA. పక్కలోడు ఎట్లుంటాడు చెప్పాను. How will the neighbor ఎమ్మెల్యే behave పెట్టిండు with him? ప్రేయర్ మీటింగ్ ఇక్కడ మైక్ పెట్టి. MLA put the prayer meeting here with mic. వస్తాడా పక్కలోడు? Will the neighbor come and shout? అక్క చెప్పక వస్తాడా? Tell me. హల్లెలూయా. లే మీటింగ్ వస్తాడు కానీ కొట్టనికి వస్తాడా? He will come to attend the meeting, but will he come to హల్లెలూయా. beat you, ఏ attack you? పని చేయి అంటాడా? Will he tell, hey, shut this meeting? బయట గన్నులు పట్టుకొని బాడీ గార్డులు ఉంటారు. Outside bodyguard will stand with guns in కార్లు hands. ఉంటాయి, 10 కార్లు తిరుగుతుంటాయి. 10 cars will roam పెద్ద around. పెద్ద బిల్డింగ్లు ఉంటది. Big buildings will పక్కలోడు be. కూడా సార్ అంటాడు. Even the ఆ neighbor will call you పక్కలోడు sir. బీజేపీ కానివ్వండి ఎవరైనా కానివ్వండి సార్ అంటాడు. It could be BJP or anyone. అంటాడా will call కాదా you sir. చెప్పండి అమ్మా. Won't he say that? హల్లెలూయా. Hallelujah. చరణ్ వస్తే ప్రైజ్ లార్డ్ సార్ అంటాడు పైకి పైకి. అవునా When కాదా? Charan comes, he will say, praise Lord, అది sir. దేవుడు చేసే నియమం, అలా నిలబెడతాడు దేవుడు. That is the protocol of God. That's how అది God అలానే will make దేవుడు you stand. నిలబెడతాడు. That's how God will make you stand. హల్లెలూయా. Hallelujah. దావీదుని ఎలా నిలబెట్టాడమ్మా? How did he make David పనికి stand? రానోడు కదా. He's a useless man. ప్రవక్తకే కనబడనోడు. He was not even seen by కన్న the prophet. తల్లిదండ్రులకే కనబడనోడు ఉన్నాడు ఆయన జీవితము. His life is like his own ఎలా parents are not చేశాడు? seen. How did God make him? రాజు కాదు, Not king. మహారాజు. Great ఈ king. రోజు దాకా దావీదు పేరదే. Till today, that is the name of దావీదు David. మహారాజు. The great king of ఆయన David. నడుస్తుంటే ఎలా ఉంటది చూడండి. While he was walking, how will it be ఆయన seen? నడుస్తే సైన్యము నడవాలి. When he's walking, army అమ్మా, should ఇవి walk. కథలు కాదు. These are not stories. మీరు లేవాలి అలా. You should arise like that. ఎందుకు? Why? నీ దేవుడు వాగ్దానం చేశాడు Your కాబట్టి. God నీ promised. దేవుడు వాగ్దానం చేశాడు. Because your God రోషం promised. కలిగిన వాళ్ళు లేరు మా సంఘంలో. Are there no people with రోషం zeal? కలిగిన వాళ్ళు లేరు. Zealous people are not here. ఏడ్పు ముఖాలు పట్టుకున్న వాళ్ళు ఉన్నారు. They have sad మనం faces. ఎంత పడిపోయినామంటే We felt so దైవ much. జల్లులనే రాలేసి కొడతాము. We stoned the men of God. భయం లేని ఏమైనా క్రైస్తవులుగా మారిపోయారు. Christian became మీ fearless. గురించి అక్కడ దేవుడు నిలబెట్టాడు దైవజనుని. Because of you, God ఈ made the men of God వాక్యాన్ని stand. నిలబెట్టాడు కదా. He made the word మీ stand. పిల్లలను లేపడానికి నిలబెట్టాడు కదా. To raise up your children, He made them stand. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah.
కానీ దాని కోసం ఏం జరగాలి? But what should ఈ happen for that? వాగ్దానాలన్నీ ఇస్తున్నాడు దేవుడు. God is giving all these ప్రజలు నిన్ను promises. చూసి భయపడతారు. People will be నీ scared of you. గర్భఫలాన్ని దేవుడు దీవిస్తాడు. God will bless your నీ children. వ్యాపారాన్ని దేవుడు Will bless your దీవిస్తాడు. business. నువ్వు బయటికి వెళ్తే దీవెన, లోపలికి వస్తే దీవెన. When you go out, blessing, ఓ come in, ఎంత blessing. అద్భుతం! అంటే ఇంకో విధంగా చెప్పాలంటే నీ రాజు లాంటి జీవితం ఇస్తాడు. In other words, he will give you life కింగ్ like సైజ్ king. లైఫ్. రాజు అంటే జీవితము. కానీ ఒక్కటే కండిషన్. But ఒకటి ఒక షరతు. ఒకటే షరతు. హల్లెలూయా. One and only condition. What is that one condition? ఆ ఒక షరతు ఏంటి? What is the one condition? ఆ ఒక షరతు ఏంటి? ఇది ఎవరికమ్మా దీవెనలన్నీ? For whom is he giving all these blessings? ఏం చేస్తే ఈ దీవెనలన్నీ వస్తున్నాయి? When will you get Hallelujah. Follow his commandments. In other words, మరొక మాటలో చెప్పాలంటే what does the first verse say? మొదటి మాట ఏమని చెప్తుంది? ఎవరికి దీవెనలు? To who will get this word blessing? First verse. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న. In English I love it what he says. If you not just obey, కేవలం లోబడడం మాత్రమే కాదు, fully obey, పూర్తిగా లోబడాలి. ఇది షరతు. That is the condition. Hallelujah. Hallelujah. అదే చాతైతలేదు మనకు. And that we cannot do. అవునా కాదా? Yes or no? Hallelujah. Hallelujah. Come on, don't be silent. Come on now. I'm always excited. ఎల్లప్పుడూ ఉత్సాహంతోనే ఉన్నాను. నేను ఒక మళ్ళీ సూటికి చెప్తున్నా, మీకు బాధ అయితే బాధ అవుతుంది. ఎవరైతే నిశ్శబ్దం ఉంటారో, నోటి ఫేస్ ఇట్లా చిన్న పెట్టుకొని ఉంటారో, నాకు అర్థమవుతుంది వాళ్ళే పాపులని. Those who be quiet, those who put their face sad, I will అది కూడా understand they are దేవుని the వాక్యంలో sinners. ఉంది. నేను నేర్పించాను, అది కూడా సమయం ఉంటే అది కూడా నేర్పిస్తా. హల్లెలూయా. That is the బయలుపరుస్తా, word of God. నేర్పిస్తా కదా. హల్లెలూయా. Hallelujah. I'll reveal it to you if you have time. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. మీరు అసలు ఆశ్చర్యపడతారు ఏదైతే దేవుడు మాట్లాడుతున్నాడు గడిచిన కొన్ని వారాలు. You'll be amazed by what God is speaking from last few weeks. మీరు దేవుడు ఎక్కడున్నా అనుకుంటారు అంటే చేతులు పైకి లేపి చూపిస్తారు దేవుడు పైన ఉన్నాడని. When we ask where is God, then you lift up your hands and say that God is up. మళ్ళీ ముస్లిం వాడు ఏం చేస్తున్నాడు? Then what the Muslim guy is doing? ఆయన కూడా అల్లా అని లేపుతున్నాడు. Even he is lifting up his hand calling Allah. మళ్ళీ హైందవ సోదరులు ఏం చేస్తున్నారు? What the Hindu brothers are doing? బ్రహ్మ శివ అని లేపుతున్నారు. They put lifting up their hands saying Brahma దేవుళ్ళందరూ Shiva. పైన ఉంటే మళ్ళీ మనం ఎందుకు ఇక్కడ? If all the gods are up, then why are we down here? హల్లెలూయా. Hallelujah. బైబిల్ ఒక్కటే అంటది. బైబిల్ మాత్రమే ఇది చెప్పగలదు. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఇక మీదట నేను కాదు, నాలో. It is no more I but in me. నాలో. In me. మిగతా అన్ని ఏమంటారు మతాలు? Every other religion says అదిగో. there. హల్లెలూయా. ఇదిగో అదిగో. Here, there. హల్లెలూయా. Hallelujah. బైబిల్ ఒక్కటే. Only Bible. బైబిల్ మాత్రమే అంటుంది Only Bible is saying నాలో. in me. హల్లెలూయా. Hallelujah. ఏడున్నాడా మన దేవుడు? Where is our God? ఎక్కడున్నాడమ్మా మీ దేవుడు? Where is your God? హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. నీ Hallelujah. లోపల నుండి కార్యము చేసేవాడు మన దేవుడు. Our God is a God who will మన work from క్రీస్తు within you. అంతరంగములో ఉన్న దేవుడు మన దేవుడు. Our Christ is a God నీ who is within శరీరాన్ని us. ఆయన ఆలయముగా పిలిచిన దేవుడు మన దేవుడు. He got your body as his నీ temple. శరీరము పరిశుద్ధాత్మ ఆలయం అయితే పరిశుద్ధాత్మ ఎక్కడ ఉండాలి? If your body is a temple of Holy Spirit, then where should the Holy Spirit be? చెప్పండమ్మా. Tell her. నాలో. In me. నాలో. In me. చెప్పండి నాలో. Say in me. నాలో. In me. నాలో. In me. హల్లెలూయా. ఇప్పుడు చెప్తాను. హల్లెలూయా. Now I'll tell. మొన్న ఎగ్జాంపుల్ మన ఒక బ్రదర్ ని చూసి ఒక అతను ఏమంటారంటే అయ్యో ఎందుకు ఇంత వీక్ గా కనబడుతున్నావు అని. Recently one brother saw another brother and said, "Ayyo, why are you looking so weak?" ఏమన్నాడు? What did he say? ఎందుకు ఇంత బలహీనంగా కనబడుతున్నావు? Why are you looking so weak? హల్లెలూయా. Hallelujah. అప్పుడు మన బ్రదర్ ఏమన్నాడు? Then our brother said, నాలో. in me. లోపల ఏదో జరిగింది కాబట్టి బయటికి ఇలా కనబడుతుంది. In me something happened and that's why outwardly like this it's appearing. అర్థమవుతుందా? Are you understanding? ఒకరికి లూజ్ మోషన్ అయింది అనుకుందాం. If a person has loose motions, అనుభవం ఉంది కదా అందరికి. everyone has this experience, right? ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కడుపు నొప్పి అబ్బా పిచ్చిలేస్తది కదా. You'll become mad, right? అన్ ముఖం ఎట్లుంటది? How will his face be? లూజ్ మోషన్ లాగా ఉంటది. It will be like loose motion. లూజ్ ఉంటది. అవునా కదా? It will be loose. అన్న కరెక్టే కదా? Yes or no? హల్లెలూయా. అవునా కదా బేటా? Yes or no? ఎవడైనా ఉన్నాడు ఇక్కడ నవ్వుకుంటా లూజ్ మోషన్ చేసేటోడు? Is there anyone here who will do loose motions laughing by laughing? అది కాని పని.
it will not happen. అది కాని పని. It will not happen. అవునా కదా? Yes or no? యాక్టింగ్ చేయడం, ఇప్పుడు లూజ్ మోషన్ యాక్టింగ్ చేస్తాను చూసినా, అమ్మా అంటే ముఖం ఎట్లయింది, అమ్మా అని అయిందా కాలేదా? నీ లోపల ఏమి జరుగుతుందో, what is happening inside you, నీ భౌతికమైన శరీరంలో అది కనబడుతుంది. and that will be seen in your body outside. ఇది గొప్ప నియమము బైబిల్లో. It is a great protocol in the Bible. నేను ఒక ప్రశ్న అడిగినప్పుడు చాలా మంది ఆశ్చర్యపడ్డారమ్మా. When I asked one question, many people got హల్లెలూయా, hallelujah, హల్లెలూయా. hallelujah. ఆదాము పాపము చేశాడని దేవునికి ఎలా తెలిసింది? How did God know that Adam sinned? హల్లెలూయా, hallelujah. చాలా మంది చెప్పేది ఏంటంటే, Many people వాళ్ళ say వాళ్ళ that తలంపులో ఉన్న పిక్చర్ ఎలా ఉందంటే, the picture in their thoughts is, హల్లెలూయా, hallelujah, ఓ దేవుడు ఇలా గాలిలో తిరుగుతున్నాడు జబ్ 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 అని, oh God is moving in the air, zup 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 zup, అందరిని చూస్తున్నాడు, and he's watching everyone. అప్పుడు ఆదాం పాపం చేయడం చూశాడు, అవ్వ పాపం చేయడం చూశాడని. Then he saw that Adam sinning and Eve హల్లెలూయా. sinning. Hallelujah. బైబిల్ ప్రత్యేకంగా మీరు చదివితే, If you read Bible carefully, మీ ప్రవర్తన ద్వారా, through your behavior, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మీ ముఖ ఎక్స్ప్రెషన్, కవలికలు, మీ కవలికలు, హల్లెలూయా, మీ మొహం ఎలా కనబడుతుందో, నాకు అలాంటి తెలుగు వస్తుంది. హల్లెలూయా. దాన్ని బట్టి దేవుడు పట్టుకుంటాడంట, తెలుసా అండి? By your facial expressions, God will catch you. ఇది గొప్ప మర్మము. This is a great mystery. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఆదాము గురించి మాట్లాడితే, If talking about Adam, ఏది మొదటి ప్రశ్న దేవుడు అడుగుతున్నాడు ఆదాన్ని? what is the first question God is asking Adam? ఆదాము, Adam, ఎందుకు దాచుకుంటున్నావు? why are you hiding? నీ ప్రవర్తన ఎందుకు అలా ఉంది? Why is your behavior like this? ఓ నువ్వు పాపం చేసావైతే. Oh, that means you sinned. అలా తెలుసుకున్నాడు దేవుడు ఆదాం పాపం చేశాడు. That's how God knew that Adam అంటే sinned. That నీవు means పాపివా కాదా, నువ్వు పాపము చేసావా లేదా నువ్వే చెప్పుకుంటావు, దేవుడు చెప్పే అవసరం లేదు. you will only tell whether you have sinned or not. God doesn't ఇది need to tell చాలా it. ప్రాముఖ్యం అర్థం This చేసుకోవాలి. is very important to సేమ్ understand. కైను కూడా జరిగింది. The same happened to కైను Cain. దగ్గర దేవుడు వచ్చి ఎందుకు నువ్వు నరహత్య చేసావు అడగట్లేదు. God is not asking Cain, why did you murder? హల్లెలూయా. Hallelujah. ఇదేం చేసావురా అని అడగట్లేదు. He is not asking, why did you do this? ఏమడుగుతున్నాడు బైబిల్ చదవండి. What is he asking in the ఏమంటున్నాడు? Bible? కైను, Cain, why is your countenance down? నీ ముఖం ఎందుకు చిన్నబుచ్చుకొనున్నావు? హల్లెలూయా. why Hallelujah. is your countenance down? నీ ముఖం ఎందుకు తెలుగులో ఏమని రాయబడింది? చిన్నబుచ్చుకొనున్నావు? 4వ అధ్యాయం 6వ వచనం, Genesis 4:6. ఆదికాండం 4:6 ఏమంటున్నాడు? ఏమనుంది? యెహోవా కయీనుతో, యెహోవా కయీనుతో, నీకు కోపమేలా, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? ముఖము చూసి దేవుడు పట్టుకుంటున్నాడు హంతకుడిని. God is catching the criminal looking at his face. హల్లెలూయా. Hallelujah. మీకు ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్తున్న మాట? How many of you understanding what I'm నేను telling? ఏడికెళ్ళి స్టార్ట్ చేసిన? Where did I start? లూజ్ మోషన్ అని స్టార్ట్ చేసిన. I started from loose motion. నీకు లూజ్ మోషన్ ఉంటే If you have loose motion, నీ ముఖం కనబడుతుంది, ముఖంలో కనబడుతుంది. it is seen in your face. నీకు లోపల ఏమైనా బాధ ఉంటే If you have any pain నీ inside, ముఖానికి కనబడుతుంది. it is seen on your face. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. అవునా కాదా? Yes or no? అవునా కాదా? Yes or no? హల్లెలూయా. Hallelujah. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? That means what is happening here? దేవుడు God, ఆయన ముఖాన్ని చూసి, he looked at his నీ face. ముఖం ఎందుకు ఇట్లా చిన్నగా అయిపోయింది? Why is your face so నీకు down? కోపం ఎలా వస్తుంది? Why are you angry? ఆదాము నువ్వు ఎందుకు దాచుకుంటున్నావు? Adam, why are you hiding? నాకు భయం కలిగింది అన్నాడు. He said, I am scared. కానీ నేను డిజైన్ చేసినప్పుడు నీకు భయం కలగకూడదే. But he's saying, the way I designed, you should not be scared, right? భయపడ్డాలని చేశాడు ఆదాంని. Did God make Adam to be కైను scared? ఏమంటున్నాడు? What is he నువ్వు saying to Cain? కోపపడాలని నా డిజైన్ లో ఆ కోపం అన్నది లేదే. There is no anger in my design, right? మళ్ళీ నువ్వు కోపం ఎట్లా వస్తుంది నీకు? Then why are you angry? నా డిజైన్ ప్రకారము According to my design, నీ ముఖం ఎప్పుడు ఆనందముతో ఉండాలి. your face should always be with joy. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. దావీదు ఏమంటాడు తెలుసా? ఒక మాట చదువుదాం. David is saying one thing. దావీదు చూడండి ఎంత అద్భుతమైన మాట అంటాడు. హల్లెలూయా. 42వ కీర్తన 42 Psalm. 5వ వచనం, 11వ వచనం చదువుదాం. Read verse 11. ఆ, నా ప్రాణమా, నా ప్రాణమా, నీ వేళ కృంగి ఉన్నావు. నువ్వు ఏల కృంగి ఉన్నావు. ఆ, నాలో నాలో నీ వేళ తొందరపడుచున్నావు. నువ్వు నాలో చూసారా? నాలో ఎందుకు తొందరపడుతున్నావు అంటే ఏదో జరుగుతుంది కడుపులో, గురు ఏదో అవుతుంది. ఏ ప్రాణమా, ఏ హలో నీవే, ఎందుకు తొందరపడుతున్నావు రా బాబు, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఈ దావీదమ్మా, దావీదు మహారాజు, David, the great king David, దేవుని హృదయానుసారుడైన వ్యక్తి, the man after God's own హల్లెలూయా. heart. Hallelujah. అర్థమవుతుందా? Are you understanding? మీరు ఎంతమంది అలా మాట్లాడుకుంటారు? How many of you will speak like నేనైతే these words? చాలా స్ట్రిక్ట్ దీని గురించి. I'm very strict about this. ముఖం చిన్నగా అయిందా నా ప్రాణంతో ఇప్పుడు కూర్చొని లెసన్ పెట్టాలి, నేను అడగాలి, కరెక్ట్ చేయాలి. If your face లూజ్ looks మోషన్ dull అయితే and మరి sad, కరెక్ట్ చేస్తున్నారా లేదా?
When you're going ఆఫీస్ through కూడా loose, పోకుండా కూర్చుంటారా లేదా? without going to office, you will sit, right? కానీ ఆత్మీయంగా లూజ్ మోషన్లు అయితే మాత్రం సంఘానికే రారు. But when you're going through loose motion spiritually, you will not చేసుకుంటూ even come పోతారు to లూజ్ church. మోషన్ రోడ్ల మీద అంతా. You'll keep doing loose motions on the road, అలా all అయిపోయింది along మన the నవ్వుల road. బ్రతుకు. That's హల్లెలూయా, how our laughing హల్లెలూయా. stock, our life become. చదువు ఏమంటున్నా, ఎందుకు నా ప్రాణమా ఎందుకు నీవే- కృంగి ఉన్నావా? నాలో నీవేళ తొందరపడుచున్నావు, ఆ, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. నిరీక్షణ ఉంచుము. ఆయనే వినండి, ఆయనే నా రక్షణకర్త, నా రక్షణకర్త, నా దేవుడు, నా దేవుడు. ఇంకను ఇంకను నేను ఆయనను స్తుతించెదను, ఇంకా ఆయన నేను స్తుతించెదను. ఇంగ్లీష్ లో ఏమంటుందంటే, ఇంగ్లీష్ లో ఇలా రాసి ఉంది, అక్కడ దాకా ఉంది, ఐ విల్ ప్రైజ్ హిమ్ నేను ఆయన్ను స్తుతిస్తాను, the help of my countenance and my God. Hallelujah, హల్లెలూయా, hallelujah, హల్లెలూయా. who's the health of my countenance. నా ముఖ కవలికలకు సహాయం చేసేవాడు, Hallelujah, Hallelujah. he lifts up my countenance. నా ముఖమును పైకెత్తు. Acts chapter 2 verse 28. Acts 2 is one of the most prominent chapters in the history of New Testament. నూతన నిబంధన చరిత్రలో అతి గొప్ప పుస్తకము అపోస్తల కార్యము. Hallelujah, the transition from the Old Testament to the New Testament, the Holy Spirit ministry. పాత నిబంధన నూతన నిబంధనకు వచ్చే ముందు పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య. What is it saying? Peter is saying here. పేతురు అంటున్నాడు ఇక్కడ, Ah, నాకు జీవ మార్గములు తెలిపితివి, ah, నీ దర్శనం అనుగ్రహించి ah, నన్ను ఉల్లాసముతో నింపెదవు, ah. నన్ను ఉల్లాసముతో నింపెదవు. హల్లెలూయా. Hallelujah. In English it says, ఇంగ్లీష్ లో ఇలా you have ఉంది, made known to me the paths of life. జీవ మార్గములు నీవు నాకు You will తెలిపితివి, make me full of gladness in your presence. నీ సన్నిధిలో నన్ను You will make me పూర్తి full of ఆనందముతో, gladness in your presence. నీ సన్నిధిలో నన్ను పూర్తి ఆనందముతో Hallelujah, నింపుతావు. హల్లెలూయా, hallelujah. హల్లెలూయా. Full of gladness. How does it look? పూర్తి ఆనందం ఎలా కనిపిస్తుంది? ఆనందం ఎలా కనబడుతుందండి? How will the joy look? లూజ్ మోషన్ లాగానా? Is it like చెప్పండి, loose ఎలా motion? కనబడుతుంది? How will it be ముఖము seen? పైన ఆనందము, Joy on your face. ఆనందము, Joy. ఆనందము. Joy. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఇప్పుడు వచ్చిన వాక్యాలు చదివితే ఎలా అనిపిస్తుంది? How are you feeling when we are reading these verses? పట్టణములో దేవుడు నిన్ను దీవిస్తాడు. God will bless you in the city. ఎలా అనిపిస్తది? How will you feel? ఆనందమా లేదా? Joy or not? చెప్పండమ్మా, ఆనందమా లేదా? Tell joy or He will not. bless you in the country. దేశంలో నిన్ను దీవిస్తాడు. He will bless you in your coming in and going out. లోపలికి వచ్చుట్లో బయటికి He వెళ్ళి will defeat దీవిస్తాడు. your enemies. నీ శత్రువులను They ఓడిస్తాడు. will come in one direction, run in 7 directions. ఒక మార్గంలో వచ్చి 7 మార్గాల్లో He will bless పారిపోతారు. your barns. నీ యొక్క He will bless your businesses. నీ కొట్లను He వ్యాపారాలను will lift you దీవిస్తాడు. up. నిన్ను He పైకి will make ఎత్తుతాడు. you a ruler. నిన్ను He ఏలవాడిగా will make you a చేస్తాడు. head, not a tail. తలగానే చేస్తాడు, You will తోకగా కాదు. forever flourish. ఎల్లప్పుడూ You will go వర్ధిల్లుతావు. from strength to strength. బలము నుండి అధిక You will బలంకు go from వెళ్తావు. health to health. ఆరోగ్యం నుండి You will అధిక go ఆరోగ్యానికి from wealth to వెళ్తావు. wealth. ధనము నుండి అధిక There will ధనములకు not be వెళ్తావు. any barren among you. నీ మధ్యలో ఏ గొడ్రాలు You ఉండరు. will flourish. నువ్వు You will వర్ధిల్లుతావు. increase. నువ్వు You విస్తరిస్తావు. will multiply. నువ్వు అభివృద్ధి చెందుతావు. Man, hallelujah. ఇంకా ఏడుపు మొక్కలు చూడుర్రి. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. మీ ముఖమును చూసి దేవుడు చెప్తాడు, నువ్వు పాపివా కాదా? God will look at your face and tell whether you're a నీ sinner ముఖము or not. చూసి దేవుడు చెప్తాడు, నువ్వు పాపం చేసావా లేదా? Looking at your face, God will tell whether you have ఎందుకు sinned or ముఖము not. ముఖము My face. ఎందుకు ముఖాన్ని చూసి ఎందుకు చెప్తున్నాడు? Why is he looking at the face and హల్లెలూయా. telling? ఇంకా Hallelujah. టైం లేదు, చదువుకుంటూ పోతే అదో మస్తు ఏలియన్ ఒకసారి చూసి, He looked at Elijah once. నువ్వు ఇక్కడ ఎందుకు దాచుకున్నావు? Why are you hiding ఈ here? గుహలు నువ్వు ఎందుకున్నావు? Why are you in this cave? హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. గిడియోను, Gideon, నువ్వు ఎక్కడ ఉండాలి, నువ్వు ఎక్కడున్నావు? where you should be and where are you? అంటే ఈ ప్రశ్నలు ఎట్లున్నాయి చెప్పండి? How are these questions? Tell me. ఏమన్నా పెద్ద ఉర్రుగా ఇది వచ్చేసి, పరిశుద్ధాత్మ దేవుడు నేను మాట్లాడుతున్నాను విను, అట్లా ఉందా? Is it like a whirlwind coming and saying, Holy Spirit, God, I'm హల్లెలూయా, talking, listen? హల్లెలూయా. Hallelujah. ఎందుకంటే దేవుడు Because God, నీ మనసాక్షి నుండి మాట్లాడతాడు. He speaks from your conscience. దేవుడు నీ మనసాక్షిలో నిలబడతాడు. He will stand in your conscience. దేవుడు నీ మనసాక్షిలో ఉంటాడు. God will be in your conscience. హల్లెలూయా. Hallelujah. దేవుడే కాదు, Not just God. దయ్యము కూడా అక్కడే ఉంటది. Even devil is there. హల్లెలూయా. Hallelujah. నీ మనసాక్షి ఎలా ఉంటుందో How your conscience will be, నీ ముఖము కూడా అలా ఉంటది. that's how your face will be. అర్థమవుతుందమ్మా? Are you understanding? హల్లెలూయా. Hallelujah. తీర్పు దినమందు దేవుడు ఏదో పెద్ద మూవీ పెట్టి కూర్చోబెట్టి చూపియాడు, అది చెప్పనికి చెప్తారు అట్లా. On the day హల్లెలూయా. of judgment, God will not play a big movie and show you. నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాపాలు ఎన్ని చేసావు, సెకండ్ క్లాస్ లో పాపాలు ఎన్ని చేసావు, అంత చేస్తే ఇక జడ్జిమెంటే జీవితకాలం జరుగుతుంది.
if he starts counting all the sins that you have నీ done, మనస్సాక్షే నీకు తీర్పు తీరుస్తుంది. but oh, your conscience will judge you. హల్లెలూయా. Hallelujah. ఎంతమందికి అర్థమవుతుంది? How many of you అందుకే understand? నిన్న చదివాము తీతు That's why yesterday we read 1:15 వచనం. హల్లెలూయా. ఏమంటున్నాడు? What is he saying? 1:15 టైటస్ 1:15 పవిత్రులకు అన్నియు పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని పవిత్రమే గాని అపవిత్రులకును అపవిత్రులకును అవిశ్వాసులకును అన్బిలీవ్ డిసొబీడియంట్ ఏదియు పవిత్రమైనది కాదు వాళ్ళకు. వారి మనస్సును వారి మనస్సాక్షి ఎక్కడైనా బైబిల్ చదవండి అమ్మా. హల్లెలూయా. హెబ్రీ గ్రంథం మీరు 9వ అధ్యాయం 10వ అధ్యాయం మొత్తము మనసాక్షి గురించే రాయబడ్డది. హల్లెలూయా. బైబిల్ అంతా మనసాక్షి గురించే రాయబడ్డది. అమ్మా వింటున్నారా? అర్థమవుతుందా? హల్లెలూయా. పవిత్రులకు అంటే దాని అర్థం ఏంది? క్రీస్తుకు కలిగిన మనసు కలిగిన వానికి, క్రీస్తు తలంపు కలిగిన వానికి, క్రీస్తు మనసాక్షి కలిగిన వాళ్ళ మనసాక్షి క్రీస్తు మనసాక్షిలాగా ఉన్న వారికి వాళ్ళు పవిత్రులు కాబట్టి సమస్తము పవిత్రంగానే కనబడుతుంది. కానీ అపవిత్రులకు ఇంకా ఎవరికి? అవిశ్వాసులకు సమస్తము అపవిత్రంగానే కనబడుతుంది. ఎందుకంట వారి మనస్సాక్షి ఏం రాయబడింది? వాళ్ళ మనస్సును మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నది కాబట్టి నేను చెప్తున్నా, మరొకసారి చెప్తున్నాను, నేను సూటిగా మాట్లాడతాను. హల్లెలూయా. అలాంటి మనస్సాక్షి పెట్టుకొని నువ్వు బైబిల్ చదివినా నీవు అపవిత్రుడవే. అందుకే మన జీవితాలు మారట్లేదు. అందుకే మన జీవితాలలో దేవుని వాక్యము ఫలించలేకపోతున్నది. That's why the word of God is not being fruitful in our lives. Hallelujah. 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 Come on, are you with me? నాతో ఉన్నారా అండి? Hallelujah. Hallelujah. దేవుడు వాగ్దానం చేస్తున్నాడమ్మా. God is promising. ఆయన వాగ్దానం చేస్తే వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. If he promises, he will fulfill it. Hallelujah. Hallelujah. ఏ మనుషుడు వాగ్దానం చేశాడని కాదు. It is not man who నన్ను is promising. సృజించిన నా సృష్టికర్త వాగ్దానం చేశాడు కాబట్టి Because the creator ఆయన created me కార్యమైన promised. చేస్తాడు. He will do his work. 100% చేస్తాడు. 100% చేస్తాడు. హల్లెలూయా. తన కుమారులను లేపుతాడు. He will raise up his children. ఏలే వారిగా చేస్తాడు. He will make them rulers. కానీ ఏదో మ్యాజిక్ చేసినట్టు ఆబ్రకదాబ్రగా చేయడు. He will not make them like magic. ఓ అలా చేయడు నా దేవుడు. My God will not make them like మొదటిగా that. విరగొడతాడు. First he will break them. నలగొడతాడు. He will crush them. ఏమి కాని విధంగా చేస్తాడు. He will make them zero, ఓ సారెపాతు స్త్రీ, ఓ సారెపాతు woman, నీకున్నదంతా నాకిస్తే, if you give everything that you have to me, నాకున్నదంతా నీకిస్తా. I will give everything that I అది have నా to you. క్రీస్తు. That is my Christ. హల్లెలూయా. Hallelujah. ఇక్కడ 100% ట్రాన్సాక్షన్ అవుతది. ఇక్కడ 100% హల్లెలూయా. ట్రాన్సాక్షన్ నువ్వు అవుతుంది. 90% ఇస్తే నేను 10 ఇస్తా కాదు. It is not if you give 90 నీకున్న I will give you సమస్తము 10. నాకు ఇవ్వు. You give everything you have to me. పేతురు, Peter, నన్ను వెంబడించు. follow me. అబ్రహాము, Abraham, ఉన్నది సమస్తము వదిలి నన్ను వెంబడించు. Give everything you have and follow me. నీకున్నదంతా నాకు ఇస్తే, If you give everything that you have to me, నాదంతా నీకే. all that I have is yours. హల్లెలూయా. Hallelujah. అదే మాట ఆ యవనస్తునికి చెప్పలేదా? ఆ ధనవంతునికి దేవుడు చెప్పలేదా? Did God tell the same words to the younger సారెపాతు rich man? స్త్రీకి ఈ యవనస్తునికి వ్యత్యాసం ఏంది? What is the difference between the Sarephat woman and the చెప్పండమ్మా. young rich హల్లెలూయా. man? Hallelujah. సారెపాతు స్త్రీ ఉన్నదంతా ఇచ్చేసుకుంది. The Sarephat woman gave everything that she had. అందుకే పట్టణములో దేశములో That's why in the city and in the అద్భుతముగా country మారింది. she హల్లెలూయా. became like a miracle. అవునా కాదా? Yes or no? హల్లెలూయా. Hallelujah. ఈ యవనస్తుడు This young man, తనకున్నది ఇవ్వలేకపోయాడు. he couldn't give what he had. అందుకే దేవుడు ఆయనకు దేవునిగా చేయలేకపోయాడు. That's why God couldn't make him like God. హల్లెలూయా. Hallelujah. Some fully obey. కొద్దిమంది పూర్తిగా లోబడతారు. If you fully obey, నీవు పూర్తిగా లోబడితే these promises are for you. ఈ వాగ్దానాలు నీకే. ఈ వాగ్దానాలు నీకే అమ్మా. These promises are for you. Hallelujah. నమ్మిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్తాము. Those who believe say loud hallelujah. 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 Fully obey. పూర్తిగా లోబడాలి. Fully surrender. పూర్తిగా సమర్పించుకోవాలి. Hallelujah. You know then how your face will be? అప్పుడు నీ ముఖం ఎలా ఉంటుందో Like the తెలుసా? face of God. దేవుని ముఖం లాగా. మోషే ముఖం ఎలా అయిందంట? How did the face of Moses అభిషేకము become? క్రైస్తవుల
క్రైస్తవులు భలే మాట్లాడుకుంటారు, Christians will talk కానీ good అన్యుడు about నీ anointing. ముఖాన్నే చూస్తాడు. But the Gentile will look at your face. మనము డబ్బా ఎంతైనా కొట్టుకోవచ్చు. We could beat our dabba ఓ so నేను much. ఇది, నేనేది, మా తాత అది, మా తాత వాళ్ళ తాత ఇది, నేను ఇంత బైబిల్ చదివినా, నేను ఇంత ప్రార్థన చేసినా, నేను ఇది ఇది ఎంతైనా చెప్పుకో. You could say I am like this, ఇంటి my grandfather పక్కలోడు like this, అస్సలు ఏం anything. చూడడు. But your neighbor will not see అన్యుడు all ఏమి this. చూడడు, The Gentile will నీ not see all ముఖాన్ని this. చూస్తాడు. He will look at your face. హల్లెలూయా. ప్రజలు మోషే ముఖాన్ని చూసి People looked at the face of అయ్యో Moses. నీ ముఖాన్ని చూడలేకపోతున్నాము. You are not able to see your అది face. అభిషేకము. That is anointing. హల్లెలూయా. Hallelujah. అది క్రీస్తు. That is Christ. ప్రజలు నిన్ను చూసి చెప్పాలి. People should look at your face and say, భారతదేశం నిన్ను చూసి చెప్పాలి. India should look at your నీవు face కాదు and say, పోరాడాల్సింది దానికి. you should not fight for it. హల్లెలూయా. Hallelujah. నీవు అగ్ని వలె మారాలి. You should become fire. హల్లెలూయా. నీవు Hallelujah. పూర్తిగా లోబడాలి. You should surrender అమ్మా మన completely. జీవితాలు మారాలి. Your దేవుని వాక్యము మన జీవితంలో నెరవేర్చబడాలి. word of God should be fulfilled in our lives. హల్లెలూయా. Hallelujah. Come on, the Holy Spirit is begging you literally right now. పరిశుద్ధ ఇప్పుడు నేను అడుగుతున్నాను. సంపూర్ణంగా సమర్పించుకోండి. Surrender completely. హల్లెలూయా. Hallelujah. అప్పుడు నీ ముఖము ద్వారా తెలుస్తది. Then through your face it will be known. ఎంతమందికి అర్థమవుతుంది? How many are understanding? పరీక్షించుకుంటున్నారా? Are you examining? ప్లీజ్ దేవుని కోసం క్రీస్తు కోసం ఏమంటారు అడుక్కుంటున్నాను ఒక్కసారి. హల్లెలూయా. For Christ's sake I'm begging you. ఎందుకు మీ పరిస్థితి ఎలా ఉంది తెలుసా? You know why your condition is like ఒక్కసారి this? మనస్సాక్షిని చూడండి. Once you look at your conscience, రాళ్ళు తీసుకు సంఘాన్ని కొట్టడము, you stone the రాళ్ళు church. తీసుకొని పాస్టర్ని You కొట్టడము, stone the pastors. ఆయన నా గురించే మాట్లాడిండు, He's talked about ఈయన నన్నే me. అంటాడు, He talks ఈ about సంఘం me ఇంతే only. చేస్తుంది, The church will do like ఇట్లాని this సంఘాలు only. సంఘాలు సంఘాలు మార్చుకుంటే ఏం బ్రతకది? What is this life changing church? మనస్సాక్షిని చూడండి. Look at your నీ conscience. మనస్సాక్షిలో ఏముంది? What is in your conscience? నేను ఒక మాట అన్నాను నేను. హల్లెలూయా. I said one thing హల్లెలూయా. yesterday. Hallelujah. నీ మనస్సాక్షిలో రోగము అనే రెఫరెన్స్ ఉంటే, If there is the reference of sickness in your conscience, నీ 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 బాడీకి ఎప్పుడు హీలింగ్ రాదు. your body will never receive healing. హల్లెలూయా. Hallelujah. నీ మనస్సాక్షిలో దరిద్రత అనే దానికి ఒక జ్ఞానం అన్నది మీ మనస్సాక్షిలో ఉంటే, If there is any reference of poverty in your conscience, నువ్వు ధనవంతునిగా ఎప్పుడు మారవు. you can never become rich. అదే విధముగా In the same నీ way, మనస్సాక్షిలో పాపము అని ఉంటే, if there is sin in your conscience, నీకు నీతి ఎప్పుడు దొరకదు. you will never find అది righteousness. దేవుని వాక్యము. That is the word of God. అది దేవుని వాక్యము. That is the word of God. హల్లెలూయా. Hallelujah. ఒకప్పుడు Once ఈ upon a time, ప్రజలందరూ ప్రజలు వీళ్ళందరూ మత బోధకులు వీళ్ళందరూ పౌలు పట్టుకొని తీసుకెళ్లారు. all these Jewish people, the religious people, ఈ రోజు నన్ను చంపాల్సిందే. today we have to kill him definitely. రోమా హల్లెలూయా సమాజంలో ఫెలిక్స్ అనే ఎంపరర్ ముందలు తీసుకెళ్లారు. They took him to the emperor called Felix in the Roman Empire. భలే భలే పెద్ద పెద్ద మాటలు చెప్పారు. They said big things. హల్లెలూయా. సమయం లేదు కాబట్టి పోతలేదు. హల్లెలూయా. Because there's no time, I'm not నిలబడి going వీడు there. దుష్టుడు, He's a వీడు ఇది wicked. వీడది వీడది ఎన్నో చెప్పారు. They said he like this and like that and like this and ఒకటే like that. మాట పౌలు అంటాడు, Paul saying only one thing. మీరు ఎంతైనా చెప్పండి సార్, You can say anything. నా మనస్సాక్షిని ముట్టలేరు. You cannot touch my conscience. మై కాన్షియన్స్ ఇస్ క్లియర్ బిఫోర్ గాడ్ అండ్ మ్యాన్ అంటాడు పౌలు. దేవుని ఎదుట మనుషుల ఎదుట మనసాక్షి స్పష్టంగా ఉంది. అంత ధైర్యంగా మాట్లాడేవాడు ఎవరు తెలుసా? You know who is the one who ఎవరైతే speaks మనస్సాక్షిలో boldly? క్రీస్తు కూర్చొని ఉంటాడో, In whose conscience ఆయనకు Christ is పాపం అనేది seated. తెలీదు. He doesn't know what sin is. క్రీస్తుకి పాపముకి హల్లెలూయా ఏమి పోతు. హల్లెలూయా. What is the relation between Christ and హల్లెలూయా. sin? అమ్మా ఇది Hallelujah. అర్థం చేసుకునే మన జీవితాలు మారుతాయి. If you understand this, our lives will హల్లెలూయా. change. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హెబ్రీ 10:22 ఏమంటున్నాడు? Hebrew 10:22. ఏమంటున్నాడు దేవుడు? చదవండి ఒకసారి. హల్లెలూయా. Hallelujah. హెబ్రీ 10:22 ఏమంటున్నాడు? మనస్సాక్షికి మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు కల్మషము తోచకుండానట్టు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును ప్రోక్షింపబడిన హృదయము కలవారి అయి నిర్మలమైన ఉదకముతో నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన హల్లెలూయా. హల్లెలూయా చదవనా? శరీరములు గలవారమై అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఎంత అద్భుతమైన శరీరం అది. a wonderful body this వాక్యమైన is. ఉదక స్నానముతో తర్వాత ఏందంట? మనస్సాక్షి కల్మషము తోచకుండానట్లు కల్మషము తోచని మనస్సాక్షి. అబ్బా ఇది కోరుకోండి అమ్మా. desire this. అబ్బా ఎంత సైలెన్స్. వద్దు, డబ్బు కోరుకుందాం. Oh, don't want, we want money. హల్లెలూయా. నీ Hallelujah. మనస్సాక్షి క్రీస్తు వలె మారితే, If your conscience నీ become like మనస్సు Christ, క్రీస్తు మనసుగా మారితే, if your mind become the mind of Christ, హల్లెలూయా, నువ్వు Hallelujah. పౌలు వలె మారుతావు. you become like నువ్వు Paul. పౌలు వలె మాట్లాడతావు. You'll talk like నువ్వు Paul. ధైర్యంతో సేవ చేస్తావు. You'll do నువ్వు ministry తలెత్తుకొని boldly. తిరుగుతావు. You lift up your head and పాపం live. చేసినవాడు కైను ఎలా ఉన్నాడు? How is the sinner తల Cain? దించుకునే బ్రతుకు. He put down his head. హల్లెలూయా. Hallelujah. సమస్యలు ఉంటాయి, There will be నిందలు problems. ఉంటాయి, There will be blame.
బాధలుంటాయి, there will be sorrows. కానీ నువ్వు పౌలు వలె ఏమంటావంటే, But you will say like Paul, oh, I have run the good race. మంచి పరుగు పరిగెత్తాను. Hallelujah. I have kept my faith. నా విశ్వాసాన్ని నాలో కాపాడుకున్నాను. క్రీస్తు ఉన్నాడు. Christ is in me. Hallelujah. Hallelujah. లోకము నన్ను పాపిగా అన్నాడు కానీ The world called me sinner. నా మనస్సాక్షిలో పాపం అన్నది లేదు. There is no నా sin in my మనస్సాక్షిలో conscience. రోగం అన్నది There లేదు. is no sickness నా in my conscience. మనస్సాక్షిలో దరిద్రం అన్నది There is లేదు. no poverty in my అందుకే నా conscience. మనస్సాక్షి ఎలా ఉంటుందో That's why how your conscience నా will be. శరీరం కూడా అలా మారుతుంది. That's how my body ఇది will become. మర్మము. This is a mystery. దేవుడు నిన్ను బయలుపరుస్తున్నాడు. God is revealing నీ హల్లెలూయా, నీ దీవెనైనా your నీ blessing. శాపమైనా Your curse. నీవు నీ మనస్సాక్షిని చూడాలి. You should look at నీ your conscience. మనస్సాక్షిని నువ్వు చూడాలి. You look at your conscience. అయితే మనస్సాక్షిని మార్చగలిగింది ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. And there is only one who can change your conscience. That is Jesus Christ. ఏ దేవుళ్ళు దేవతలకు సాధ్యము కానిది. No God or goddess cannot do వాళ్ళు this. మంచి కార్యాలు నేర్పిస్తారు, They will teach you good వాళ్ళు things. మంచి మార్గము చూపిస్తారు, They will show good కానీ way. ఎవడు నీ మనస్సాక్షిని మార్చలేడు. But no one can change your ఎవడు నీ conscience. మనస్సాక్షిని కడగలేడు. No one can cleanse అది your conscience. పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే Only through Holy సాధ్యము. Spirit is possible. మేము సాక్షిగా ఈ రోజు నిలబడ్డాం. We are standing as testimony. ఎన్నో ప్రయత్నాలు చేశాము, We did so many ఏది things. మార్చలేదు. Nothing changed us. పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా By the power, నీ మనస్సాక్షి కడగబడుతున్నది. by the fire of Holy Spirit, your క్రీస్తు conscience is ద్వారా cleansed. Through నీ Christ, మనస్సాక్షి కడగబడుతున్నది. your conscience is washed. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. అది నీ ముఖ కాంతి ద్వారా తెలుస్తుంది. It will be known by అందరం the కళ్ళు మూసుకొని brightness of ప్రార్థన your face. చేద్దాము.